హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్ 24 అండి. గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ రెసిపీ ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి వీడియోలో. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, గసగసాలు, ఆనియన్స్, లవంగాలు, మిరియాలు, జీలకర్ర అండి. ముందుగా గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేయించుకునే ఉన్నాయి కదండి, మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. స్మూత్గా మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు ఫిషెస్ అనేవి నేను ముందుగానే ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇవి ఫిష్ ఫ్రైకి. పక్కనే ఉన్నవి ఫిష్ సూప్ అండి, చేపల పులుసు చేయడానికి పెట్టాను. నెక్స్ట్ వ్లాగ్లో చేపల పులుసు అనేది అప్లోడ్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ పీసెస్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా కారం అండి. నేను ఇక్కడ 5-6 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి నాన్ వెజ్ రెసిపీస్ ఏవి చేసినా సరే ఉప్పు కారం అనేది ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. అంటే కారం తినే వాళ్ళకి, తినని వాళ్ళు మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అండి. పులుసులు కానీ, చేపల ఫ్రై కానీ, చేపల పులుసులకు కానీ జీలకర్ర మెంతుల పొడి అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ కూడా ఎందుకు అంటే ఫిష్కి మసాలా అనేది గట్టిగా పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫిష్ ఫ్రై పిల్లలకి ఊరికే ఫ్రై పెట్టడం కాదండి, రైస్ కూడా తినరు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది గ్రేవీలా యూజ్ అవుతుంది. ఒక రసం నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయని తీసుకొని మంచిగా ఇలా రసం పిండేసి పెట్టుకోవాలండి. ఈ నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆల్రెడీ సి విటమిన్ ఫిష్ అంటే, ఇది కూడా సి విటమిన్ యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫిష్ ముక్క అనేది గట్టిగా ఉంటుందండి, ఫ్రై చేసినా కూడా గట్టిగా ఉండడానికి. ఇప్పుడు మసాలాలన్నీ ముక్కలకి ఇలా పట్టేసుకోవాలండి, మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ వరకు ఆర్ హాఫ్ అన్ అవర్ వరకు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్ పెట్టలేని వాళ్ళు ఒక 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా బయట మూత పెట్టి మ్యాగ్నెట్ పెట్టుకోండి. చూసారు కదా, మన ఫిష్ ఫ్రైస్ అనేవి మసాలాన్ని పట్టేసినవి రెడీ ఉన్నాయి. నేను ఇక్కడ ఐరన్ తవా తీసుకుంటున్నాను. కొందరు కడాయి పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. అలా అంటే ఆయిల్ ఇంకా ఎక్కువ పట్టేస్తుంది, మళ్ళీ మిగిలిన ఆయిల్ తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే ఎప్పటికప్పుడు ఆయిల్ యూజ్ అవుతుంది. లాస్ట్లో మిగిలిన కొంచెం ఆయిల్ కూడా నేను మళ్ళీ మనకి గ్రేవీలా యూజ్ చేస్తాను చూడండి. లాస్ట్లో ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనకు సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనకి పీసెస్ అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి నేను ఒకేసారిగా 5 పీసెస్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. చేపలు తినని వాళ్ళకు కూడా చేపల ఫ్రై కానీ పులుసు కానీ చేసి అలవాటు చేయండి. ఎందుకంటే విటమిన్స్ లోపం చాలా ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అఫ్కోర్స్ నేను కూడా ఫిష్ ఫ్రై తినని దాన్ని ఇలా చేయడం వల్లనే అలవాటు అయ్యాను కాబట్టి చెప్తున్నాను నేను. ఇలా ఫిషెస్ అనేవి యాడ్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలు యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ కాట్ పెట్టిన పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఫ్రైలోకి నంచుకొని తింటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి ముక్క అనేది ఫ్రై అవుతుంది. ఇలా పెట్టాలా కంపల్సరీ అంటే ఇలా పెట్టడం వల్ల పీస్కి అనేది క్రిస్పీనెస్ వస్తుంది. మామూలుగా బాయిల్ చేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఏంటంటే కొంచెం త్వరగా అయిపోతుంది అంతే. చూసారు కదా, 1 సైడ్ అనేది వేగిపోయింది కదా, ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలండి పీసెస్ని అనేవి. ఇలా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి క్రిస్పీగా. చేపల ఫ్రై చేయలేదు నాకు రాదు అనే వాళ్ళకు కూడా చెప్తున్నానండి. ఏం లేదండి,
చేపల ముక్కలు మనకు మార్కెట్లోనే కట్ చేసి ఇస్తారు కదా, సాల్ట్ వేసి మంచిగా నీట్గా కడిగేసి ఇలా ఈజీగా అండి, ఏది రాకుండా ఉప్పు కారం కొంచెం మసాలా ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఇలా ఫ్రై చేస్తే. ఇప్పుడు ఎవ్వరు చేయని వాళ్ళకు కూడా వచ్చేస్తుందండి, ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడే ఎందుకు వేయాలి అంటే గ్రేవీ కోసం. మామూలుగా ఫిష్ డీప్ ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా చేసుకొని తినే వాళ్ళకి ఇది మ్యాండేటరీ కాదు, పిల్లల కోసం నేను మెయిన్గా చెప్పేదంటే పిల్లలు ఇలా చేస్తే గ్రేవీలా తింటారు. అందుకని ఆనియన్స్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత క్రిస్పీనెస్ వస్తుంది, గ్రేవీ వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మళ్ళీ వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని వేయించుకోవాలండి. మళ్ళీ ఎందుకు టర్న్ చేసుకోవాలంటే మనకు ఆనియన్స్ అనేవి కూడా వేగాలి కదండి, కొంచెం క్రిస్పీగా వేగుతాయి కాబట్టి ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీదనే పెట్టండి. చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అనేది ఇలా బాయిల్ అవుతుంది చూడండి, మంచిగా మనకు ముక్కలు అనేవి వేగిపోతున్నాయి. మూత తీసాక మనం రెండో వైపు టర్న్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మీకు ఇంకా వేగలేదు అంటే కొంచెం టర్న్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫిషెస్ అనేవి చాలా క్రిస్పీగా మంచిగా మసాలాలు పట్టి వేగిపోయాయండి, ఆనియన్స్ కూడా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకుంటూ మనమే బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఇలా మన గరిటెతో ఇలా అంటే ఆయిల్ అనేది అక్కడ పక్కకు సపరేట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, నేను గరిటెని ఇలా కొంచెం బెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది మనకి ముక్కతో పాటు వచ్చేది, కొంచెం ఆయిల్ అనేది అక్కడ దాంట్లోకి యాడ్ అయిపోతుంది కాబట్టి అలా మెల్లమెల్లగా అనుకుంటూ ఒక్కొక్క పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. మిగిలిన కొంచెం ఆయిల్ కూడా వేస్ట్ చేయనండి, మళ్ళీ దాంట్లోకి ఆనియన్స్, ఉప్పు, కారము, పచ్చిమిర్చి, ధనియాల పొడి ఉంటే పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటానండి. చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే గ్రేవీలా యూజ్ అవుతుంది. మనకి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి.